స్పైడర్ మ్యాన్ ను తొలగించడానికి డాక్టర్ ఆక్టోపస్ ఇద్దరు లక్కీ పర్సన్స్ ని బయటకు విసిరేశాడు. అదృష్టవశాత్తు స్పైడర్ మ్యాన్ ఇద్దరిని పట్టుకున్నాడు. కానీ డాక్టర్ రైలు నియంత్రణ గదిలోకి వెళ్లి అతను థ్రాటిల్ ను గరిష్ట స్థాయికి నెట్టాడు మరియు బ్రేక్ సిస్టమ్ ను ధ్వంసం చేశాడు. స్పైడర్ మ్యాన్ ప్రయాణికులను రక్షించడానికి ప్రయత్నిస్తాడని అతనికి తెలుసు. కాబట్టి అతను రైలు నుండి దూకేశాడు. స్పైడర్ మ్యాన్ వంగి చూడగానే మంటలతో కాలిపోయాడు. అతను తన మాస్క్ తీసేసి దూరంలో ఒక కొండ చర్య కనిపించింది. వెంటనే రైలు ముందు భాగానికి దూకాడు. తన కాళ్లతో రైలును ఆపడానికి ప్రయత్నించాడు. కానీ అది పనిచేయలేదు. అప్పుడు 2 భవనాల వైపుకు 2 వెబ్లను వదిలాడు. కానీ గోడలు అన్నీ కూలిపోయాయి. అందువల్ల స్పైడర్ మ్యాన్ అనేక వెబ్లను వదిలి వాటిని తన చేతులతో పట్టుకున్నాడు. అతను తన శరీరాన్నే ఉపయోగించి వేగంగా పరిగెడుతున్న రైలును ఆపడానికి ప్రయత్నించాడు. రైలు కొండచర్యకు దగ్గరగా చేరినప్పుడు స్పైడర్ మ్యాన్ తనలోని సమస్త శక్తిని ఉపయోగించాడు. రైలు పట్టాల నుండి బయటకు దూకినా చివరికి అంచు వద్దే ఆగిపోయింది. కానీ స్పైడర్ మ్యాన్ స్పృహ కోల్పోయి ముందుకు పడిపోయాడు. అదృష్టవశాత్తు ప్రయాణికులు అతన్ని పట్టుకున్నారు. వారు అతన్ని పైకి లేపి కింద ఉంచారు. అప్పుడు ప్రజలు స్పైడర్ మ్యాన్ కేవలం ఒక కుర్రవాడని గ్రహించారు. కానీ అతను ఎవరూ చెప్పలేదు. ఒక చిన్న పిల్లవాడు అతని మాస్క్ ను కనుగొని తీసుకువచ్చాడు. అందరూ స్పైడర్ మ్యాన్ ని ప్రేమించాడు.